స్వీట్ ఏదైనా తినాలనిపిస్తే మైదా లేకుండా కప్పు గోధుమ పిండితోటే హెల్తీగా, సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉండే ఈ స్వీటు నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్దండి. ఫ్రెష్ పెరుగు పావు కప్పు, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 2 బాగా కలిసేలాగా విస్కర్‌తో గానీ, గరిటెతో గానీ ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, ఒక పావు టీ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడరు, ఒక చిటికెడు వంట సోడా వేసుకొని ఇవన్నీ గూడా పెరుగులో బాగా కలిసేలాగా, ఇంకా నీళ్ళేం వేయకుండా పెరుగులో ఉన్న తడితోనే ఈ పిండినంతా గూడా చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి. ఇప్పుడు ముప్పావు కప్పు పంచదార, పావు కప్పు వాటర్ పోసుకొని పంచదార అంతా కరిగినాక కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇలా గులాబ్ జామ్ పాకం వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. పిండి ముద్దని కాస్త మందంగా రుద్దుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వర్టికల్ షేప్లో కట్ చేసుకొని ఈ మాత్రం మందం ఉండేటట్టయితే చపాతీని రుద్దుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ తక్కువ మంటలో పెట్టేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చినాక వేడివేడిగా తీసి పాకంలో వేసుకొని పాకం అంతా కూడా పట్టేలాగా కలుపుకోవాలి ఒక 10 నిమిషాల పాటు.